Audio Jungle. హాయ్ అండి, ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తీగలవారి వంటిల్లు. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కడం వల్ల మాకు ఎంతగానో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈరోజు మనం పిల్లలు హెల్తీగా బరువు పెరగడానికి ఒక మంచి హోమ్ మేడ్ సెర్లాక్ని తయారు చేసుకుందాం. ముందుగా రాగులని తీసుకొని శుభ్రంగా కడిగి రాత్రంతా లేదా 8 గంటలు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత ఈ విధంగా నానిన రాగుల నుండి నీటిని వేరు చేసుకోవాలి. ఇది స్టీల్ మొలకల బాక్స్. దీనికి చుట్టూ ఈ విధంగా రంధ్రాలు ఉంటాయి. ఇది మీ వద్ద లేనట్లయితే ఒక క్లాత్లో రాగులను వేసి మొలకలు వేసుకోవచ్చు. ఈ విధంగా మొలకల బాక్స్లో ఒక కాటన్ క్లాత్ని నీళ్ళలో తడిపి నీటిని పిండేసి తడి క్లాత్ని బాక్స్లో వేసి రాగులని వేసి ఇక్కడ చూపించిన విధంగా గాలిపోకుండా క్లాత్ని వేసుకొని మూత పెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత ఈ విధంగా రాగుల నుండి మొలకలు వస్తాయి. ఈ రాగులని ఒక కాటన్ క్లాత్లో కానీ ప్లేట్లో కానీ తీసుకొని ఎండలో అయితే 1 గంట పాటు, ఇంట్లో అయితే తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. అదేవిధంగా పెసరపప్పుని 5 గంటలు నానబెట్టుకోవాలి. నానిన పప్పు నుండి నీటిని వంపేసి పప్పుని కూడా ఆరబెట్టుకోవాలి. అలాగే ఇంకా కొంచెం బలంగా ఉండడానికి బాదాంని కూడా నానబెట్టుకొని తొక్క తీసేసి ఆరబెట్టుకోవాలి. ఇలా రాగుల నుండి నీళ్లు లేకుండా పొడిగా అయిన తర్వాత ఇందులో నుండి మొలకలని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి కడాయి వేడైన తర్వాత రాగులను వేసి వేయించుకోవాలి. రాగులు వేగిన తర్వాత అందులోనే మొలకలను కూడా వేసి వేయించుకోవాలి. మొలకలు ముందుగా వేసినట్లయితే మాడిపోతాయి కనుక చివరగా వేసుకున్నాను. అదేవిధంగా పప్పును బాదాంను కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జాడి తీసుకొని అందులో వేయించిన రాగులని పప్పుని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన పిండిని చల్లార్చిన తర్వాత గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసి నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఎలా వండుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల రాగి పిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన స్టీల్ పాత్రను పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి గ్లాస్ నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రాగి పిండిని వేసి కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలా 10 నుండి 15 నిమిషాలలో ఉడికి దగ్గరగా వస్తుంది. మీ పిల్లలు తినడానికి వీలుగా చేసుకోవాలి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ అయిన హోమ్ మేడ్ రాగి ముందాల్ సెర్లాక్ తయారవుతుంది. రాగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల ఎముకలు దృఢంగా ఉండడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ హెల్తీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.